దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే, ఈరోజు నీకు కష్టంగా కనిపించవచ్చు, నష్టంగా కనిపించవచ్చు, ఉద్యోగం ఊడిపోయి ఉండొచ్చు, ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు, మానసికంగా నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో నువ్వు ఎన్నడూ ఊహించినటువంటి మార్పులు వస్తూ ఉండొచ్చు. వీటన్నిటిని చూసినప్పుడు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు జరిగినటువంటి కష్టము, ఎప్పుడు జరిగినటువంటి అనేక అననుకూల పరిస్థితులు గుండా నేను వెళ్లాల్సి వస్తుంది, ఏమిటి కష్టాలు, ఏమిటి నష్టాలు, ఏమిటి అవమానాలు, ఏమిటి అభియోగాలు అనేటటువంటి భావన నీకు కలిగి ఉండొచ్చు. కానీ వినో, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుని దయా సంకల్పము చొప్పున నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే, సహోదరి సహోదరులు, ఓ చక్కని మాట, మేలు కలుగుటకే సమస్తమును దేవుడు నీ జీవితంలో జరగనిస్తున్నాడు. అనగా నీ జీవితంలో నీ కష్టంగా అనిపించవచ్చు, నష్టంగా అనిపించవచ్చు, ఇరుకు ఇబ్బందిగా అనిపించవచ్చు, వినో, వాటన్నిటినీ కూడా దేవుడు మేలుకరంగా, ఆశీర్వాదకరంగానే మార్చేస్తాడు అని వాస్తవం నువ్వు తెలుసుకుంటే మంచిది.